లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం. పిల్లలు, ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా. ఆ సందర్భంగా మనం ఒక చిన్న కథ విందాం. పూర్వకాలంలో మురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా బాధించేవాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. శ్రీహరి మురుడితో భయంకరంగా యుద్ధం చేశాడు. అలసిపోయిన విష్ణుమూర్తి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన శరీరం నుండి ఒక దివ్య శక్తి జన్మించింది. ఆ దేవి మురుడిని సంహరించింది. విష్ణుదేవి ఆనందించి ఆమెకు ఏకాదశి అనే ఒక పేరు పెట్టాడు. ఆ రోజున నన్ను భక్తితో పూజించే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని వరం ఇచ్చాడు. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున భక్తి ఉపవాసంతో విష్ణువును పూజిస్తే పుణ్యం లభిస్తుంది. థ్యాంక్ యూ.